నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా, కళాభినేత్రి వాణిశ్రీ కథానాయికగా శ్రీ భాస్కర్ చిత్ర బ్యానర్పై అట్లూరి పుండరీకాక్ష నిర్మించిన సూపర్ హిట్ సినిమా ఆరాధన. బివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1976వ సంవత్సరం మార్చి 12వ తారీఖున విడుదలైంది. 1976వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా నెంబర్ 1గా నిలిచింది. ఆరాధన 1970 సంవత్సరం హిందీలో విడుదలైన గీత్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. ఆ తర్వాత కాలంలో రామాయణం సీరియల్ నిర్మించిన రామానంద్ సాగర్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లో కులు వ్యాలీలో ఈ సినిమాలో కొంత భాగం చిత్రీకరించారు. విశాఖపట్నం, రాజమండ్రిలో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో అన్ని పాటలు ఎన్టీఆర్కి మహమ్మద్ రఫీయే పాడడం విశేషం. సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారైన సాలూరి హనుమంతరావు గారు ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. నా మది నిన్ను పిలిచేను గానమై వేణుగానమై అనే పాట ఈ సినిమాలో 5 సార్లు వస్తుంది. హైదరాబాద్ సుదర్శన్లో 70mm థియేటర్లో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు జరిగాయి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, రామానంద్ సాగర్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రం 14 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. ఆ 14 కేంద్రాలు విజయవాడలో విజయ టాకీస్, గుంటూరులో శ్రీ విజయ టాకీస్, తెనాలి వీనస్ పిక్చర్స్ ప్యాలెస్, ఒంగోలు రామకృష్ణ థియేటర్, ఏలూరు కల్పన థియేటర్, రాజమండ్రి వీరభద్రం, భీమవరం శ్రీలక్ష్మి, విశాఖపట్నం జ్యోతి, శ్రీకాకుళం సీతారామ, నెల్లూరు శ్రీనివాస, కర్నూలు నవరంగ్, తిరుపతి రామ్రాజ్, వరంగల్ కాకతీయ, హైదరాబాద్ సుదర్శన్ 17mm థియేటర్లో డైరెక్ట్గా ఈ చిత్రం ప్రదర్శించబడింది. హైదరాబాద్ సుదర్శన్ 17mm థియేటర్లో 119 రోజులు ఆడి తర్వాత షిఫ్ట్లపై 168 రోజులు ప్రదర్శించబడింది. గుంటూరు శ్రీ విజయ టాకీస్లో 125 రోజులు ఆడింది. విజయవాడ విజయ టాకీస్లో 126 రోజులు ప్రదర్శించబడింది. నటరత్న ఎన్టీఆర్, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో అత్యధిక థియేటర్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్.